గుంటూరు జిల్లా ఉండవల్లిలో దారుణం జరిగింది. వాని హరికృష్ణ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఇంటిని ఖాళీ చేస్తామన్నందుకు అద్దెకు ఉండే కుటుంబాన్ని ఇంట్లో పెట్టి తాళాలు వేశాడు. చిన్నారుల్ని వృద్ధుల్ని లోపల పెట్టి తాళం వేశాడు. ఉదయం నుంచి విద్యుత్ నీళ్లు నిలిపివేసి నిర్బంధించాడు. పిల్లలు వృద్ధుల ఆర్తనాదాలు విని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్నారండి నిలబడండి. మూడు గంటలు ఉన్నావు చెప్పు మాట్లాడు. ఎంతో చెప్పమ్మా నువ్వు మాట్లాడు. లేదండి, మేము కాంప్రమైజ్. నా పేరు వంశీప్రియ అండి. నేను వంశీ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో రెంట్కుంటున్నాము. ఇప్పటి వరకు మా నుంచి ఏ ప్రాబ్లం రాలేదు. టైం టు టైం రెంట్ మొత్తం అన్నీ ఇచ్చేసేవాళ్ళము. ఓనర్ లక్ష్మి గారండి, వాళ్ళ హస్బెండ్ వచ్చి హరికృష్ణ గారు. సో మేము ఎప్పుడైతే ఖాళీ చేస్తామని అన్నామో అప్పటి నుంచి మాకు ఎలిగేషన్ స్టార్ట్ చేశారండి. ఇష్యూ స్టార్ట్ చేశారు. కరెంట్ ఆపేయడము, నీళ్ళు ఆపేయడము, ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటము. మొన్న వచ్చి ఇంటికి వచ్చి ఇంకా సరే మేము వెకేట్ చేస్తాము, ఖాళీ చేస్తామంటే ఇల్లు అవి బద్దలు కొట్టేశారు. కిటికీలు అవి బ్రేక్ అయిపోయి పగిలిపోయి మొత్తం అంతా ఇలా చేసేసారు. మీరే ధ్వంసం చేసేసారు. దానికి కొత్తవి రీప్లేస్ చేయాలి అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ని పిలిపించుకుని ఇంట్లోంచి ఖాళీ చేద్దామనేసరికి ఆవిడ వచ్చి పెద్ద గొడవ చేసి మా హస్బెండ్ని కొట్టి పిల్లల్ని అది ఇష్టం వచ్చినట్టు మా మీద కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టి, నార్మల్గా కాకుండా పిచ్చి పిచ్చి తిట్లవి తిట్టేసి మమ్మల్ని కొట్టి చేశారండి. కాంప్రమైజ్ అవ్వడానికి మళ్ళీ చూసి మాట్లాడామండి. సడన్గా వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ జరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మా మదర్ ఉంటారు. మేమందరూ స్కూల్కి వెళ్ళిపోయాము, నేను వర్కింగ్. సో మా మదర్ దగ్గరికి వచ్చి నానా తిట్లు తిట్టి నువ్వు ఇంట్లోంచి వెళ్తావా లేదా పవర్ కట్ చేస్తాను అని చెప్పి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. ఇప్పుడు పవర్ కట్లో చూడండి ఖాళీగా అక్కడ కరెంటు కూడా లేదు మాకు. మా బాబుని అక్కడ లోపల పెట్టి చిన్నపిల్లోని, నాకు 3.5 years బాబు, పాప స్కూల్ నుంచి వస్తే పాపని బయటికి తోసేసి గెంటేసి తాళం వేసేసింది. సో పాప వచ్చి నా స్కూల్ దగ్గర, నేను వేరే నేను స్కూల్లో వర్క్ చేస్తుంటే అక్కడ వదిలేశానండి. నేను తీసుకుని పాపని ఇక్కడ వస్తే బయట గెంటేసి నన్ను కూడా తాళం వేసి లోపల ఉంచేశారు. ఆవిడ లోపల, పిల్లవాడు బయట ఉండిపోయాడు, లోపల ఉండిపోయాడు. నా పేరు వంశీప్రియ అండి. నేను వంశీ హై స్కూల్లో వర్క్ చేస్తాను.